Hi, hello and welcome. Very good evening. Internet.org by Reliance presents కొంచెం టచ్ లో చెప్తా పవర్డ్ బై ఫాగ్ అండ్ పారాగన్ ఆఫ్ చెప్పల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కొంచెం టచ్ లో చెప్తా కార్యక్రమంలో రాబోతున్న గెస్ట్ ఒక మంచి స్టార్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఎంఎస్ రాజ్ గారి అబ్బాయి అండ్ రీసెంట్ గా లవర్స్ తో సూపర్ సక్సెస్ అందుకున్న ది స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ సుమంత్ అశ్విన్. వెల్కమ్ సుమంత్ అశ్విన్, వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. ఫస్ట్లీ సుమంత్ అశ్విన్, రెండు పేర్లు అనిపించాయి నాకు. ఏది కంఫర్టబుల్ మీకు? సుమంత్ అశ్విన్? ఎనీథింగ్ ఇస్ ఫైన్ అండి. అంటే చాలా సెట్ లో అందరూ అశ్విన్ అని పిలుస్తారు. సెట్ లో అశ్విన్, ఇంట్లో సుమంత్ అని పిలుస్తారు. సుమంత్. ఐ థింక్ మీ జర్నీ, మీ లైఫ్ జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ చెన్నై. చెన్నైలో పుట్టారు? ఇక్కడే పుట్టానండి. హైదరాబాద్ లో పుట్టారు. హైదరాబాద్ లో పుట్టాను, బట్ స్కూలింగ్ అంతా చెన్నై. స్కూల్లో సుమంత్ అశ్విన్ ఎలా ఉండేవాడు? బాగా అల్లరి చేసేవాడు అని మేము కొంచెం విన్నాం. ఎవరు చెప్పారండి? కంపెనీ మా మదర్ ఫోన్ చేశారా ఏంటి? లేదు, అంటే మాకు తెలిసిన విషయం ప్రకారం టెంపరేచర్ చూపించడానికి బూస్ట్ తాగి మరి కార్టూన్ నెట్వర్క్ కోసం ఏదో. యాక్చువల్ గా అప్పట్లో కొత్తగా కార్టూన్ నెట్వర్క్ వచ్చిందండి. సో అవి ఒకసారి ఇంట్లో చూద్దాము, స్కూల్ మానేద్దాం ఒక రోజు అని నేను ఎలా మానేయాలని ఆలోచిస్తూ ఉంటే సడన్గా ఒక ఐడియా క్లిక్ అయింది అనమాట. నేను డైలీ మార్నింగ్ బూస్ట్ అవుతాను కోల్డ్గా, చల్లగా. సో ఫస్ట్ టైం నాకు హాట్ బూస్ట్ కావాలని అడిగాను అనమాట. సో హాట్ బూస్ట్ ఇచ్చారు, తాగాను. ఇమీడియట్గా ఒక హీట్ ఉంటుంది కదండి. ఐ కాల్ మై మామ్, అమ్మ ఒకసారి చూడు నాకు జ్వరం వచ్చినట్టుంది అంటే ఆవిడ ఇలా పట్టుకున్నారు. ఇమీడియట్గా అవునరా నీకు జ్వరం వచ్చింది, ఏంటి టాబ్లెట్ ఏమన్నా అంటే అవునమ్మా నేను కూడా యాక్టింగ్ చేసి అప్పుడు యాక్టింగ్ అప్పుడే నాకు కొంచెం జ్వరంగా ఉంది, నేను ఈరోజు ఇంట్లో ఉంటాను ఏమనుకోవద్దు అంటే అప్పుడు టెంపరేచర్ చూశారు థర్మోమీటర్తో. టెంపరేచర్ కూడా ఎక్కువ చూపించింది అది అప్పుడే ఆ హీట్లో. సో ఇమ్మీడియట్గా ఆవిడ ఓకే స్టే బ్యాక్ ఎట్ హోమ్ అన్నారు. సో ఆ రోజు హ్యాపీగా నేను ఇంట్లో ఉండి అందరు ప్యాంపర్ చేశారు, నేను హ్యాపీగా కార్టూన్ చూసుకున్నాను. ఓకే, సో ఎక్కువగా ఏం కంప్లైంట్స్ వచ్చేవి ఇంటికి? మోస్ట్లీ నాకు సోషల్ క్లాస్, సోషల్ ఉంటుంది కదండి, సివిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్. ఆ క్లాస్ నేను ఎప్పుడు నాకు తెలిసి 10th స్టాండర్డ్లో ఒక్క క్లాస్ కూడా నేను అటెండ్ అవ్వలేదు. అంటే నాట్ బంక్, నేను క్లాస్లో కూర్చుని ఉంటాను, టీచర్ లోపలికి వస్తారు, పద్మావతి మ్యామ్ ఆవిడ పేరు, లోపలికి వస్తారు. వచ్చిన వెంటనే నన్ను ఇలా చూసి ఇలా అంటారు, అంటే బయటకు వెళ్ళిపోమని తెలుసు నేను ఆల్రెడీ డిస్టర్బ్ చేస్తాను, ఎలా మంచి సిగ్నల్ మెయింటైన్ చేస్తాను. వచ్చిన వెంటనే ఇలా అంటారు, అవుట్ని కూడా అంటారు, ఇలా అంటారు. నేను ఓకే అని వెళ్ళిపోయాను అనమాట. సో అది నార్మల్. నేను వెళ్ళిపోయి కింద కంప్యూటర్ రూమ్ ఉంటుంది, కంప్యూటర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ గేమ్స్ ఆడుకునేవాడు. ఇదనమాట. ఆవిడ ఎందుకు అలా వెళ్ళిపోమంటారంటే మీ గురించి ముందే తెలుసా? అంతా తెలుసు, ఎందుకంటే అందరూ నోట్స్ రాసుకుంటారు, నేను రాసేవాడిని కాదు. బోరు, నేను నోట్స్ రాసేవాడిని కాదు. ఆవిడ చెప్తా ఉంటే నేను వేరే ఏదో పనులు చేసుకునేవాడిని, ఏదో పోయిమ్స్ ఏదో రాసుకునేవాడిని, నేను నోట్స్ రాసేవాడిని కాదండి. నేను యాక్చువల్గా ఏంటంటే ఫైనల్గా మా 10th స్టాండర్డ్లో నాకు సోషల్లో సెకండ్ హైయెస్ట్ వచ్చింది. బాబాయ్ ఎందుకలా? అది చూసి ఆవిడ షాక్ అనమాట. లాస్ట్ మినిట్లో ఏదో చదువుకుని వెళ్ళిపోయాను అనమాట. సెకండ్ హైయెస్ట్ వచ్చింది, 81 ఎంత వచ్చినప్పుడు. కానీ ఇందాక మీరు చెప్తుంటే ఐ గాట్ ఒక టాపిక్ అర్థమైంది. క్లాస్ వినకుండా పోయమ్స్ రాసేవాళ్ళు, అంటే మీకు కవితల మీద పట్టుందా లేకపోతే ఏదైనా రాసేవాళ్ళు? రెండు, ఒకటి ఆవిడ క్లాస్, ఇంకోటి ఏంటంటే ఫ్రెంచ్ క్లాస్ ఉండేది అనమాట. అప్పట్లో ఫ్రెంచ్ యాక్చువల్గా నేను తీసుకున్నాను, ఫ్రెంచ్ ఉంది స్కూల్లో, మా స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ కదా. సెకండ్ లాంగ్వేజ్. ఓకే. సో టీచర్ ఏదో ఒంట్లో బాగాలేదు, టీచర్ ఏదో లేదు అని ఆల్మోస్ట్ ఒక 6 months నాకు ఆ క్లాస్ నాకు ఉండేది కాదు. సో అప్పట్లో హిందీ క్లాస్ ఉంటుంది కదా, నేను కూడా మా ఫ్రెండ్స్తో పాటు కూర్చునేవాడిని. బట్ నాకు ఫ్రెంచ్, సో నాకు వేరే పని ఉండేది కదా, ఐ వాజ్ ఫ్రీ టోటలీ. ఫ్రెంచ్ వచ్చా? కొంచెం మర్చిపోయాను ఇప్పుడు. నాకు ఐ మీన్ ఫ్రెంచ్ అసలు మొత్తాన్ని మర్చిపోయి ఉంటాం, అంతగా ఇబ్బంది పెట్టిన. కానీ ఏమైనా 2 words నేను నేర్చుకో ఫ్రెంచ్ కోసం. నేను టీచర్ బాగాలేదని మానేసాను తెలుసా, ఫ్రెంచ్ ట్యూషన్ కూడా పెట్టుకున్నాను. 2-3 words ఏదైనా ఫ్రెంచ్లో గుర్తున్నా? హాయ్, హలో, బోంజూర్ అంటే గుడ్ డే, అది బేసిక్. ఇది బోంజూర్, భోజనం, భోజనం, భోజోర్, భోజనం పెట్టండి, భోజోర్, బోంజూర్ అంటే గుడ్ డే, అంటే గుడ్ మార్నింగ్, గుడ్ డే లాగా. ఎవరైనా కలిసినప్పుడు బోంజూర్. జీతగులు ప్రేక్షకులందరికీ బోజూర్. నెక్స్ట్ ఇంకోటి మీరు మనిషి కదా, మనిషి అంటే లవ్, ఓం
హోమ్ కాదు, HOMME యాక్చువల్ గా, హెచ్ సైలెంట్ వస్తుంది. అంటే మనిషి. నేనేదో ఫ్రెంచ్ లో సరే ఓకేలేండి. అంటే ఇప్పుడు ఫ్రెంచ్ లో మీరు హలో హౌ ఆర్ యూ గుడ్ డే అడిగారు, పాప ఆయన నిదానంగా అలా చెప్పారు. అలా కాదు, ఒక అమ్మాయి బాగుంది, బ్యూటిఫుల్, లేదా ఐ లవ్ యూ ఇలాంటివేనా? ఐ లవ్ యూ కి ఇది గ్యారెంటీ నేర్చుకుంటారు. జతేం. జతేం. జతేం అంటే ఐ లవ్ యూ. జతేం లోనే ఐ లవ్ యూ 3 ఉన్నాయి అన్ని. జతేం అంటే ఐ, ఏమే AIME అంటే లవ్ యూ అట్లా. సో టీ అనేది దాని ముందు వస్తుంది. జతేం అంటే చాలా జతేం, చాలా ఈజీగా ఉంది సార్. అంటే ఐ లవ్ యూ. ఏమిరా జతేం? జతేం అంటే వాళ్ళకి అర్థం కాదు, అలా ప్రపోజ్ చేస్తారా? అంటే వాళ్ళకి తెలియకూడదు కదా, కొడతారేమో. జతేం అంటే గుడ్ మార్నింగ్ అన్నాను అనుకుంటారు వాళ్ళు. ఇది బాగుంది సార్, నేను నెక్స్ట్ టైం నుంచి ఇదే వాడతాను. ఎవరికైనా జతేం అన్నారా మీరు? నేను అనలేదు. అంటే 3వ క్లాస్లో ఏదో జతేం అన్నారని విన్నాం మేము. అప్పుడు ఇంగ్లీష్ లోనే ట్రై చేసాము కానీ వర్కౌట్ అవ్వలేదు. థర్డ్ క్లాస్ ఇంగ్లీష్. థర్డ్ క్లాస్. ఆ థర్డ్ స్టాండర్డ్ ఇక్కడ మన హైదరాబాద్ ఇలాంటివన్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఉంటాయి. సో క్రష్ ఉండే థర్డ్ క్లాస్ లో ఎవరి మీద? అమ్మాయి తెల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు గుర్తుంది నాకు ఫేస్. సో అప్పుడే ఏజ్ ఏంటో తెలియదు. సో ఐ జస్ట్ అప్పట్లో ఒక క్రష్ లాగా స్టార్ట్ అయింది అనమాట. అది 1 year ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ మర్చిపోయినా. అమ్మాయి నంబర్ ఏంటో ఏంటి నాకు అసలు ఐడియా లేదు. అమ్మాయి పేరు ఒకటే తెలుసు, అది చెప్పను. సో అదనమాట. దెన్ అగైన్ ఐ థింక్ వన్స్ చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ 5th 4th ఎండింగ్ లో మళ్ళీ NRA ఒక అమ్మాయి వచ్చింది US నుంచి. ఓహో. మళ్ళీ అమ్మాయి కూడా తెల్లగా బాగుంటుంది, ఇంగ్లీష్. సో దాని మీద అగైన్ ఐ హ్యాడ్ క్రష్. బేసిక్ గా తెల్లగా ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఏమో 4th క్లాస్ లో పాపం థర్డ్ క్లాస్ లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ హైదరాబాద్ లో వదిలేసి, అదే క్రష్ ని ఇక్కడ వదిలేసి ఆ తెల్లగా ఉన్న అమ్మాయిని 4th లో చెన్నై వెళ్ళి అమెరికా నుంచి వచ్చిన ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్, సూపర్. అమ్మాయికైనా చెప్పారా, మాట్లాడారా? ఏం చెప్పలేదు. అప్పటికు నాకు అసలు అంటే ఫ్యాషన్ ట్రెండ్ ఏం ఫాలో అయ్యామని కాదు. ఫస్ట్ టైం అమ్మాయి US నుంచి అమ్మాయి భలే తయారై వచ్చేదనమాట ఏదన్నా ఉంటే. సో నేను కూడా నా బర్త్డే లేకపోతే ఏదన్నా స్కూల్లో ఏదైనా ఉంటే అప్పుడే వెళ్ళి బ్రాండ్స్ కొనుక్కుని షాపింగ్ వెళ్ళి బాగా తయారవ్వాలి, మంచి యాక్షన్ షూస్ కొనుక్కుని అన్ని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అక్కడి నుంచి మీరు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక యువర్ కాలేజ్ వాజ్, మీ కాలేజ్ లైఫ్ అంతా హైదరాబాద్ లో జరిగింది? కాలేజ్ అంతా హైదరాబాద్. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు అప్పుడు అడిగారు 10th అయిన తర్వాత, యూ వాంట్ టు బికమ్ సినిమాల్లోకి వస్తావా లేకపోతే నువ్వు చదువుకి వెళ్తావు? చదువు అంటే ఏదైనా US ఏదైనా వెళ్ళు, ఎక్కడ చదువుకో, లేకపోతే సినిమాలోకి వస్తావంటే నువ్వు సెట్కి రా. సో డాడ్ అడిగారు ఫైనల్లీ, అసలు ఏంటి పరిస్థితి, ఇంట్రెస్ట్? ఏదో బాగానే ఉంది, కాలేజ్ బంక్ కొట్టచ్చు, ఆడికి వెళ్తే ఫుడ్ బాగుంటుంది. ఎందుకంటే మా షూటింగ్ లో ఫుడ్ బాగుంటుంది, ప్రొడక్షన్ ఫుడ్. ఇప్పుడు కూడా నాకు ఇష్టం. ఇప్పుడు దిల్ రాజు గారి సినిమా జరుగుతుంది కేరింత, అక్కడ రోజు బాగా ఫుడ్ పెడతారు. సో ఫుడ్ బాగుంటుంది. అప్పుడు నేను గుళ్ళు కూడా ఉండేవాడు. 90 kilos. 90? మరి 90 నుంచి ఇలా సగానికి ఎలా వచ్చారు? అదే చెప్తాను. వస్తున్నారా? సో అప్పుడు మా నాన్నగారు ఏంటి ఇది అంటే అప్పుడు ఓకేనా, నేను రోజు సెట్కి వచ్చేస్తాను, ఎందుకు కాలేజ్ బంక్ కొట్టేసి. సో అలా ఐ స్టార్టెడ్ గోయింగ్. అప్పుడు వర్షం ఆ టైం అనుకుంటా. సో అక్కడి నుంచి జర్నీ ఫస్ట్ ఫిల్మ్కి ఎలా దారి తీసింది? అది అయిన తర్వాత ఈ అక్కడ వెయిట్ తగ్గాను. వెయిట్ తగ్గిన తర్వాత నేను యాక్టింగ్ కోర్సుకి బాంబే వెళ్ళాను. అక్కడికి నేను బాగా సన్నగా అయిపోయాను. అందరు చూసి ఎందుకు మరీ పేషెంట్ లాగా అయిపోయావు, కొంచెం బాడీ బిల్డ్ చేయాలంటే బాంబే వెళ్ళి ఒక 2 months నైట్కి జిమ్ ప్లస్ నమేద్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాను అనమాట. అది ఆల్మోస్ట్ 3 months కోర్సు, బట్ అది కూడా కంప్లీట్ చేయలేను. నేను 2 months కంప్లీట్ చేశాను అది. ఎందుకంటే వాళ్ళు ఒక 1 month తర్వాత డైలాగ్స్ అని హిందీలో ఇచ్చారు. డైలాగ్ హిందీలో. సో నా వల్ల కాలేదనమాట. సో ఇది కాదని మళ్ళీ తిరిగి వచ్చేసాను. బట్ దట్ హెల్ప్ మీ నాట్ ఫర్ యాక్టింగ్. అంటే యాక్టింగ్ నేర్చుకోలేము, బట్ యూ కెన్ అంటే ఇనిబిషన్స్ అని పోయాయి. దెన్ ఆఫ్టర్ దట్ వచ్చిన తర్వాత ఐ థింక్ సినిమా స్క్రిప్ట్ స్టేజెస్లో ఉంది, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో. సో ఫ్రమ్ దేర్ ఐ థింక్ స్టార్ట్ అయిపోయింది. MS రాజ్ గారిది సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ చాలా బిగ్ బ్యానర్. ప్రతి హీరోకి ఒక బ్లాక్ బస్టర్, ప్రతి హీరోకి మంచి వెచ్చర్. అంటే మీకు ప్రొడక్షన్ వాల్యూస్ బాగా తెలుసు కాబట్టి ఒకవేళ సపోజ్ మీ దగ్గరికి హీరోయిన్స్ వచ్చారు ఒక మంచి సజెషన్ అడగడానికి, సుమంత్ నేను ఒక ప్రొడక్షన్ హౌస్ పెడదాం అనుకుంటున్నాను, ఈ ప్రొడక్షన్ హౌస్ కి ఏం టైటిల్ పెట్టుకుంటాను? హీరోయిన్స్ అందరూ ప్రొడ్యూసర్స్ అవుతున్నారు అనుకుందాం నెక్స్ట్ జనరేషన్ లో. ఓకే, సో వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చారు బికాజ్ యు ఆర్ ద యంగ్స్టర్స్, కొన్ని యంగ్ ఐడియాస్ ఇస్తారని. సో ఆ ప్రొడక్షన్ హౌస్ పేర్లు చూద్దాం ఏమున్నాయో, అవి ఎవరికి సూట్ అవుతాయి చూద్దాం. రైటా? ఓకే, హియర్ వి గో. ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యూటిఫుల్ లేడీ ప్రొడక్షన్స్. ఇది ఏ హీరోయిన్ ప్రొడ్యూసర్ గా ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ పేరు ఉంటే బాగుంటది? బ్యూటిఫుల్ లేడీ ప్రొడక్షన్స్.
ఎవరికండి చాలా చీజీగా ఉంటాయి ఇట్లు. పోనీ మీకు హీరోయిన్స్ లో ఎవరు బ్యూటిఫుల్ గా అనిపిస్తే వాళ్ళ పేరు చెప్పండి, వాళ్ళకి ప్రొడక్షన్ హౌస్ ఇచ్చేద్దాం. సరే చెప్పేస్తాను, ఏం కాంట్రవర్సీలు ఏమి ఉండవు. ఏ హెల్తీ, బ్యూటిఫుల్ లేడీ ప్రొడక్ట్, జస్ట్ యువర్ ఒపీనియన్, దట్స్ ఇట్. మేబీ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్. సుమంత్ అశ్విన్ ఉద్దేశంలో కాజల్ అగర్వాల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటున్నారు. మీరు ఇంకోలాగా ఇచ్చారు. లేదు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇచ్చాను అంతే, ఎక్స్ప్రెషన్ ఏం లేదు. బ్యూటిఫుల్ లేడీ ప్రొడక్షన్స్, కాజల్ అగర్వాల్. సూపర్. నెక్స్ట్ వన్. అబ్బి గర్ల్ ప్రొడక్షన్స్. ఇప్పుడు ఎవరున్నారండి అంటే ఒకప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా అంటే 1 year బ్యాక్ చార్మీకి ఓకే. 1 year బ్యాక్ చార్మి గారు ఆ ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ఇప్పుడు నాకు తెలిసి సన్నపడ్డారు. షీఈ్ లుకింగ్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు కాదు, ఇంకెవరు అందరు ఫిట్ గానే ఉన్నారండి. ఇప్పుడు చార్మి గారు కూడా షీఈ్ వెరీ ఫిట్ నౌ. అంటే 1 year బ్యాక్ చార్మి గారు ప్రొడ్యూసర్ అయ్యి ఉంటే చబ్బీ గర్ల్ ప్రొడక్షన్స్ ఆవిడకే సూట్ అవుతుంది అంటున్నారు మీరు. ఓకే, వెరీ గుడ్. ప్రస్తుతానికి అలా వదిలేద్దాం. ఒకవేళ ఇప్పుడు ఆవిడ తగ్గారు కాబట్టి ఇంకెవరైనా కాదు, ఇప్పుడు చబ్బీగా ఎవరున్నారు? రాశి ఖన్నా కూడా, జిల్ మొన్న సినిమా చూసాను, రాశి ఖన్నా గారు కూడా ఇప్పుడు లా ఉంటారు అంటున్నారు ఈయన. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జిల్లో బాగుంది, ఇప్పుడు కూడా తగ్గారు. అయ్యో, కానీ ఎవరో ఒకరికి ఇవ్వాలి. అందరూ ఇప్పుడు తెలుగులో అందరు కత్తిలా ఉన్నారండి. చబ్బీగా లేరు. చబ్బీగా అంటే, చబ్బీగా అంటే ఫుల్ బాడీ లా ఉండక్కర్లేవు, మంచి బుగ్గలతో. కానీ మీకు చబ్బీగా కనిపించచ్చు. చబ్బీ ఇస్ ఎ క్యూట్ థింగ్, నాట్ ఫ్యాట్ థింగ్. క్యూట్ థింగ్, ఇట్స్ ఎ క్యూట్ థింగ్. మేబీ నిత్యమేనండి. ఎస్, చూసారా, నేను నాకు తెలుసు అబ్బాయిని అడిగితే చెప్తాడు, అంతకంటే ప్రాబ్లం లేదు. సో నిత్య మేనన్ గారు చబ్బీ గర్ల్ ప్రొడక్షన్స్ అని ఎవరైనా పెట్టుకుంటే మాత్రం వెంటనే ఆ రిజిస్ట్రేషన్ మీ పేరు మార్చుకోండి. అది మీ ఒక్కరికే సూట్ అవుతుంది. చబ్బీ గర్ల్ ఆర్ క్యూట్ గర్ల్? చబ్బీ గర్ల్ ఆర్ క్యూట్ గర్ల్? వాళ్ళకి చబ్బీ చాలు. చబ్బీ గర్ల్. మీకు క్యూట్ అయినా పర్లేదు, వాళ్ళకి చబ్బీ చాలు. నెక్స్ట్ వన్. స్టన్నింగ్ బాడీ ప్రొడక్షన్స్. ఆ చబ్బీ క్వశ్చన్ బాగుందిగా. చబ్బీ బాగుంది కదా. స్టన్నింగ్ అంటే ఇట్స్ కాంప్లిమెంట్ వీఆర్ గివింగ్. మనం కాంప్లిమెంట్ ఇస్తున్నాం ఎవరికో. ఆఫ్ కోర్స్ మా ఫ్రెండ్స్ కూడా ఒప్పుకుంటారు. ఇలియానా. ఇలియానా, ఆహా, ఇలియానా ఒక చేశారు సార్, 2 చేతులుగా. ఇలియానా గారు స్టన్నింగ్ బాడీ ప్రొడక్షన్స్ మీకే ఇద్దాం అంటారు, ఎందుకంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి డిసైడ్ చేశారు. అవును, ఇలియానా గారికి స్టన్నింగ్ బాడీ ఓకే, రైట్. కానీ ఆవిడ స్టన్నింగ్ బాడీ ప్రొడక్షన్ అంటే హిందీలో పెడతారు, ఎందుకంటే తెలుగులో చేయట్లేదు ఆవిడ. తెలుగులో ఎవరున్నారండి ఇప్పుడు? అంటే ఎవరు లేరా మీ ఉద్దేశంలో స్టన్నింగ్ బాడీలు? ఇంకా ఇలియానా తర్వాత ఏం మాట్లాడుతుంది? సమంత, తమన్నా, అనుష్క. మేబీ ఇప్పుడు ఐ థింక్ రాకుల్ బాగానే ఉంది. రాకుల్ ఇస్ ఫైన్. రాకుల్ ఐ థింక్ షీస్ ఫైన్. పర్లేదు, స్టన్నింగ్ బాడీ ఓకే. ఫుల్ కాన్ఫిడెన్స్ లేరు ఆయన, పర్లేదు ఇచ్చేయమంటారు. అలా కాకుండా ఫుల్ కాన్ఫిడెన్స్ గా మీ ఉద్దేశంలో. ఓకే, రాకుల్. అబ్బే, ఇలియానా తర్వాత రకుల్ ప్రీతే ఇంకా స్టన్నింగ్ బాడీ అంటున్నారు సుమంత్ అశ్విన్ గారు. సో మిగతా హీరోయిన్లు కొంచెం మీరు, మా ఫ్రెండ్స్ ఒప్పుకుంటారు లేదు తెలియదు ఇప్పుడు ప్రస్తుతం, అంటే ఎవరు తెలియట్లేదు. పర్లేదు, నో ప్రాబ్లం. మేము అడ్జస్ట్ చేసుకుంటాం, వాళ్ళు కూడా రాసుకుంటారు హెడ్లైన్స్. రేపటి నుంచి వస్తాయి ఫోన్స్ మీకు. ఓకే, ఇంకొకటి మిగిలి ఉండాలి నాకు తెలిసి. లాస్ట్ వన్. అబ్బా, హాట్ అండ్ క్యూట్ ప్రొడక్షన్స్. హాట్ అండ్ క్యూట్ ప్రొడక్షన్స్. ఓ పని చేద్దాం, ఇద్దరు హీరోయిన్లు కలిపి కూడా ఇవ్వచ్చు. హాట్ ఒకరికి, క్యూట్ ఒకరికి. ఒకటి చెప్పేస్తారండి. ఓకే, సమంత. హాటా క్యూటా? 2 అన్నారుగా. 2. ఒకవేళ విడదీస్తే మీరు ఇరికిస్తున్నారు. లేదండి, అర్థమయ్యేలా చెప్తున్నా అంతే. సరే, ఇప్పుడు సమంతకి ఇద్దాం అనుకుంటున్నారు. క్యూట్ ఆల్రెడీ డిసైడ్ చేస్తాం కదా, నిత్యమైన క్యూట్. అది చబ్బీ గర్ల్, అది మా క్లారిటీ ఉంది. ఓకే. క్యూట్ ఎవరికి ఇద్దాం? క్యూట్ ప్రొడక్షన్స్. పోనీ రెజీనా క్యూట్ ఇచ్చారు. రెజీనా క్యూట్ ఇద్దాం, సమంత హాట్ ఇచ్చారు. రెజీనా కంటే సమంతాయే హాట్ అంటున్న సుమంత్ అశ్విన్. కాఫీ కూడా హాట్ ఉంది. సో హాట్ అండ్ క్యూట్ అయితే 2 కలిపితే రెజీనాకైనా ఇవ్వచ్చు, సమంతకైనా ఇవ్వచ్చు. వెరీ గుడ్, చాలా బాగుందండి. కానీ మీ సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అది ఆ టైట్లే బాగుంది వీటిలన్నిటికంటే. ఒకవేళ హీరోయిన్లు వచ్చి అడిగినా కూడా దయచేసి ఇవ్వకండి, నా పేరు చెప్పకండి. ఓకే, సో మన దగ్గరికి బజర్స్ వచ్చేసాయి, చాలా బాగున్నాయి, పనిచేస్తున్నది. ఇది కేటీయూసీ సినీ కింగ్. కేటీయూసీ అంటే మాకు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి. సినీ కింగ్ ఎవరు, సినిమాల గురించి ఎవరికి ఎక్కువ అవగాహన ఉందని. ఇక బజర్స్ రెడీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సినీ అబ్రివేషన్స్. ఓకే, అంటే నాకు తెలిసి షార్ట్ కట్స్ వస్తాయి టైటిల్. ఓకే, దాని ఫుల్ ఫామ్ తెలుసా మీకు? జిఏవి విన్నాం యాక్చువల్గా చాలా. గోవిందుడు అందడు వాడేలే. రైట్ ఆన్సర్ ఎవరు చెప్పండి? రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్, ఎస్ రైట్ ఆన్సర్. అదే, అంతకుమించి ఆప్షన్స్ లేవు. జిఏవి గోవిందుడు అందడు వాడేలే. వెరీ గుడ్, సూపర్. నేను 1 point లీడ్ లో ఉన్నా. ఓకే, నెక్స్ట్ వన్.
ఇది శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం ప్రొడక్షన్ పేరు. ఓహో బజర్ మీరు కొట్టారు. సీతమ్మ మార్కెట్లో సిరిమల్లి చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అవును అప్పట్లో అన్ని ఇవే అనేవాళ్ళు కదా. ఎస్ దిల్ రాజు గారిది. సూపర్. నెక్స్ట్ వన్. ఆర్జీ బేసిక్గా నాకు తెలిసిన చంపేసాను నేను ఇప్పటికి బజర్ని. మా వాళ్ళు నాకు తెలియకుండా ప్లాన్ చేశారు ఇది. ఆర్జీ ఇస్ షార్ట్ కట్ ఆఫ్ తెలుగు సినిమా కదా. అసలు బల్బులు కూడా లేట్లే మనకి తెలుగులో. ఆర్ పడతారేమో. రేస్ గుర్రం. కరెక్ట్. అది ఓకే జడ్జ్. కరెక్ట్. రేస్ గుర్రం రైట్ ఆన్సర్. నేను 2 మీరు 1. 2-1. నెక్స్ట్. పిల్ల నువ్వు లేని జీవితం. ఈ సింపుల్. పిల్ల నువ్వు లేని జీవితం. ఎస్ సెట్ అయింది మాకు. వెరీ గుడ్. వెల్ డన్. 2-2కి వచ్చాం మనం. 2-2కి వచ్చాం. చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వన్. సినిమా అండ్ రిలేషన్స్ అంటే మా కంప్యూటర్ ఉద్దేశంలో ఏంటో నాకు కూడా తెలియదు. క్వశ్చన్ వస్తే కానీ నాకు కూడా తెలియదు కాబట్టి చూద్దాం. సినిమా అండ్ రిలేషన్స్ అంటే బృందావనం, కాజల్ అగర్వాల్, సమంత రిలేషన్. బృందావనం సినిమాలో కాజల్ కి సమంతకు ఉన్న రిలేషన్ ఏంటి? హే రైట్ ఆన్సర్. సెకండ్ హాఫ్ లో సిస్టర్స్ అని తెలుస్తుంది కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అంటే ఫస్ట్ హాఫ్ లో ఫ్రెండ్స్. సమంత బాయ్ ఫ్రెండ్ ఎన్టీఆర్ కాజల్ కి హెల్ప్ చేయమని పంపిస్తుంది. ఈమె ఊరు నుంచి వచ్చే టైంకి శ్రీహరికి వీళ్ళది కజిన్ డాటర్ సంథింగ్ అని తెలిసి సిస్టర్ అని తెలుస్తుంది. హే రైట్ ఆన్సర్. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. నాకు కూడా తిరిగిన బలు తర్వాత నొక్కారా. ఓకే. బృందావనం సినిమాలో కాజల్ కి అండ్ సమంతకున్న రిలేషన్ సిస్టర్ అంటున్నారు. క్లైమాక్స్ వచ్చేటప్పటికి అదే తేలుతుంది. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. అత్తారింటి దారిది. నేను ఫస్ట్ పెట్టేసాను. అత్తారింటి దారిది నేను చెప్పకపోతే ఎలాగా. పవన్ కళ్యాణ్ గారికి ప్రణీత గారికి రిలేషన్ చిన్న మరదలు. రెండో కూతురు కదా, చెల్లెలు చెల్లి, చిన్న మరదలు. థ్యాంక్ యూ రన్నర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఆయన ఫోటో చూసి నొక్కాను అంతే. ఓకే. నెక్స్ట్ వన్. గోవిందుడు అందరి వాడేలో ప్రకాష్ రాజ్ రామ్ చరణ్ రిలేషన్. హలో అయ్యో మేము ప్రెస్ చేస్తాం. తాత మనోడు. కరెక్ట్. రైట్ ఆన్సర్. నేను కాట్ల. నెక్స్ట్ వన్. డైలాగ్స్ హీరో సినిమా. నాకు తెలిసి ఒక డైలాగ్ చూపిస్తారు. ఆ డైలాగ్ ఏ హీరో చెప్పారు ఏ సినిమాలో. డైలాగ్స్ బానే రైట్. హియర్ వి గో. లైవ్ ఏంటండి? అయ్యినో. ఇలాగే పాట కూడా ఉంది. మనం చూసాం ఈ సినిమా. మనం ఎందుకు చూడలేదు ఈ సినిమాని? మనం చూడకుండా ఎలా ఉంటాం ఈ సినిమాని? మనం అంటున్నారేంటి? అంటే మనం ఇలాంటి ఎందుకు చూడం? యూత్ కదా మనం కదా. ఏమో అలా కాదు. మనం సినిమాలోని నాగార్జున గారి డైలాగు ఇలా ఇవ్వు. వెరీ గుడ్. సూపర్. బాగా చెప్పారండి. నాకు తొందరగా బలి తెలిగింది. రెండోది. మూర్తి యానిమల్ లవర్ అంట. చెప్పయ్యా కాస్త. మనకంటే పెద్ద యానిమల్ ఎవడున్నాడు ఇక్కడ? కాజల్ చెప్తాడు కదా. కాజల్కి ఎవరు? ఎన్టీఆర్. ఏ సినిమాలో? టెంపర్ అండి. టెంపర్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. వితౌట్ క్లూ భలే చెప్పారు ఆన్సర్. నెక్స్ట్ వన్. టైముని నమ్మను, టైమింగ్ నమ్ముతా. గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ డైలాగ్. రైట్ ఆన్సర్. సినిమాలో మీరు ఎలా యాక్ట్ చేస్తారు, మీకు ఇచ్చిన క్యారెక్టర్ని ఎలా చేస్తారో మేము అన్ని చూసాం. బట్ మా దగ్గర ఒక స్పెషల్ రౌండ్ ఉంది ఇక్కడ. ఇందులో మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా వెరైటీగా ఉండాలి. ఓకే. ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడరు. మీరు ఓన్లీ హ్యాండ్, కాళ్ళు, చేతులు ఎక్స్ప్రెషన్స్ వాడి మైమ్ లాగా డమ్స్ అట్లా చిన్నప్పుడు ఆడుకునే మన గేమ్ అంతే. సో మీకు ఒక వర్డ్ చూపిస్తాను నేను. ఆ వర్డ్ ఏంటో నాకు కూడా కనపడదు. మీరు అది నా చేత ఆన్సర్ చెప్పించారు. ఓకే రెడీ? డిస్ప్లే అవ్వలేదా? వచ్చిందా? ఓకే. ఇంకా మాట్లాడడానికి లేదు మనం. యాక్షన్. మాహా 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 చార్మి మంత్ర. ఏది సౌండ్ లేస్తారేంటి? అదొకే. సౌండ్ లేవు, ఓన్లీ యాక్టింగ్. సౌండ్ ఏంటి అంత వెరైటీగా వచ్చింది? ఓకే అర్థమైంది. తోకుంది. ఏనుగు. పాలు. ఆవు.
నడుపుతున్నాడు, ఆవుని నడుపుతున్నాడు. ఆవుని నడుపుతాడంటే రైతు. అంత ఫాస్ట్గా తలపాకు కట్టుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు. ఓకే, టోపీ పెట్టుకుని ఆవుని నడుపుతున్నాడు. అడరాడే, టోపీ పెట్టుకుని ఆవుని ఎందుకు నడుపుతున్నాడు? పాలు పితిగా. ఓకే, మిల్క్ 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 తోక, మిల్క్ కౌ, మిల్క్ కౌ, కౌ అమ్మా, కౌ. దూడ, స్టూడెంట్, చిన్న స్టూడెంట్, స్కూల్కి వెళ్తాడు. స్కూల్, ఆవు పాలు తాగితే స్కూల్. ఓకే, కౌ 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 కౌ. బాబు, పాప, బాబు బాబు, కౌ బాబు, కౌ బాబు బాబు, బాబు కౌ బాబు బా. ఒకటి కౌబాయ్. ఓహో, కౌబాయ్లో కౌ తీసుకున్నారా మీరు? కౌ ఎందుకు నడుపుతున్నారు? గుర్రం కదా నడిపేది. ఓకే, వెరీ గుడ్. కౌబాయ్కి చాలా బాగా కష్టపడ్డారు మీరు, చాలా బాగా చేశారు. మిమ్మల్ని కూర్చొని ఇవ్వనుగా నేను. నెక్స్ట్ వన్. యాక్షన్ హీరో. కాఫీ. పడుతుంది పడుతుంది, డ్రాప్ పడింది, పడింది, డ్రాప్. ఇంగ్లీష్ పడింది. యు మీన్ చుక్క? నాకు బుర్ర లేదు. ఓకే, ఆయనకి ఎలా తెలిసింది? కారు, కార్. కారు బోనెట్ ఎత్తారు. కారు నడుపుతున్నారు, వెళ్తున్నారు. బాగా పొడుగున్నాడు, కారు నడుపుతున్నాడు. ఇది కూడా ఏంటి, పాలు పిలుస్తున్నట్టుంది, స్టీరింగ్గా. మీతో సినిమా పేరు అది? ఏదైనా యానిమలా, వస్తువా? వ్యానా? ముక్కలు ముక్కలు చేయండి. కారు 1, కార్ 1, క్యారవాన్. హే సార్, చాలా బాగుంది సార్. అంటే మీరు ఎంత కష్టమైనవి ఇచ్చినా చాలా బాగా చేస్తున్నారు. ఇది ఇంకా ఈజీగా రావాలని కోరుకుంటున్నాను. రిలాక్స్ సార్. వెంకీ గారు, విక్టరీ వెంకటేష్. ఓకే, మీరు చూసారా సినిమా? మీ ప్రొడక్షన్ హౌస్లో వచ్చింది. ఓ వెరీ గుడ్, సూపర్. ఓకే, సినిమా 1, హీరో, డబల్ యాక్షనా? సినిమా సార్, 2 సినిమాలు తీశారు మీరు ఆయనతో. అవునా అమ్మయ్య? ఓకే అమ్మయ్య, 2 సినిమాలు తీశారు. వెరీ గుడ్ సార్. ఏంటి సార్ అవి? పాము. ఓకే, పాము. సినిమాలో పాము ఉంది. పాము. ఓకే, ఫిక్స్ అయ్యాను. మ్యూజిక్ కొడుతున్నారు మీరు, పాము చూపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్, దేవి పుత్రుడు. మీరు దేవతా పుత్రుడు చూపిస్తే నేను కొంచెం ఈజీ. బట్ చాలా బాగా చేశారు. అంటే దేవిశ్రీ ప్రసాద్ నుంచి దేవిని తీసుకొచ్చారు నా కోసం మీరు. అద్భుతం సార్, చంపేస్తాను మీరు దానికి. దురద, చలి, కరెంట్ షాక్, మగధీర. అంటే ముక్కు అని అనుకున్నాను. ఓకే, అంతుంటుందా? వేసి తొక్కుతారు. బర్గర్లో సగం గర్. మధ్యలో ఉండేదా కూర? ఏంటిదండి? చీజ్, చికెన్, చీజ్, బటర్. ఓకే అమ్మాయ, సగం దారెచ్చాను. మళ్ళీ ఈయన మళ్ళీ ఆవు దగ్గరికి వెళ్ళారా? పాలు, ఆవు పాలు, బటరు పాలు, బటర్ మిల్క్.
ఈ కష్టం ఇంకే ఆర్టీసీకి రాకూడదు. అరే మీకు ఎవరైతే కష్టపడకూడదు. బటర్ ఒంటికి రాసుకునేది, మిల్క్ పితికితే వచ్చేది. అడ్డే ఏం వాడారు సార్. ఇంక ఇది బ్లాంక్ అయిపోతే మీ ఛాన్సెస్ అయిపోయినట్టు. అసలు వెద్దవా పనికిరానేదవా. ఈసారి ఆవులేదు కదా సార్. ఉందా అది ఆవేనా ఏంటి సార్ అన్ని మీకు అలా వస్తున్నాయి. ఓకే మళ్ళీ సార్ అది స్టీరింగ్ పాలు పితుకుతున్నారా చెప్పండి సార్. ఈసారి పాలే పితుకుతున్నారు. ఓకే ఓకే పాలు మిల్క్ వ్యాన్ ఇది నడుపుతో పిండడం ఏంటి సార్. ఎట్ల బండి. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చా అద్దరు కొట్టారు. మీలో చాలా క్రియేటివిటీ ఉందని నాకు ఈరోజు అర్థమైంది. దాన్ని ఇంగ్లీష్ తెలుగులో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటూ లెట్స్ సీ వన్ మోర్ యూ హ్యావ్ అవుట్ నాట్. బ్లాంక్. బ్లాంక్ అయితే కంగ్రాచులేషన్స్ అయిపోయింది. వెరీ వెల్ ప్లేడ్. ఇప్పుడు అసలైన పరీక్ష అగ్ని పరీక్ష మీకు స్టార్ట్ అవుతుంది. మీరు ఇంత బాగా పెర్ఫార్మ్ చేశారు. నా పెర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాను నేను. మీరు ఆన్సర్ గెస్ చేయాలి వితౌట్ చూడకుండా. ఓకే రెడీ. ఇలా ప్లేస్ చేసుకోండి. మసిల్సా, జిమ్, మ్యారేజ్, రింగ్, మసిల్ ఎరగొట్టేది, కుంఫు, కరాటే, విరిగింది, ఫ్రాక్చర్. రైట్ ఆన్సర్. అదే సూపర్. నెయ్య, బుఫే, బుఫే. రైట్ ఆన్సర్. సూపర్ ఫాస్ట్ ఆడుతున్నారు మీరు. అంటే నా యాక్టింగ్ బాగుందంటారా లేకపోతే మీరు షార్ప్ ఉన్నారు నాకు తెలియదు కానీ. మెరుపు, సన్లైట్, ఎండ, నైట్, స్లీప్, నైట్, టైం, నైట్ అరెస్ట్ చేశారా, అలారం, వాచ్ పని చేయదు, నైట్ వాచ్, మ్యాన్, నైట్ వాచ్. రైట్ ఆన్సర్. చంపేస్తున్నారు ప్రతి గారు. జైలు పెట్టారా. రైట్ ఆన్సర్. పంపిలా. నెక్స్ట్ వన్. గన్, జేమ్స్ బాండ్, మ్యాన్, హీరో, పోలీస్, వెంకటేష్, గజని, గజని కాదు మన ఘర్షణ, ఘర్షణలో విలనా, ఘర్షణలో మీరేం చేశారు, ఎవరిని షూట్ చేశారు, మీరేం చేశారా, ఏ గన్ వాడారా, వెంకటేష్ బాబు, వెంకటేష్ గారు, వెంకటేష్ ఉందా, హీరోయిన్ పడిపోయింది కదా. హీరోయిన్ పడిపోతుంది సార్ హీరోకి నాకు తెలుసు. అలా కాదు ఇప్పుడు టీవీ, టెలిస్కోప్, ప్రొజెక్టర్. బాగుంది, సినిమా బాగుంది. టికెట్, లోపలికి వెళ్ళాను, టికెట్కి వెళ్ళి లోపల కౌంటర్, ఎన్కౌంటరా. నాకు ఆల్రెడీ ఏమంటారు పడి. ఎంత బాగా చెప్పారు అంటే ఘర్షణ సినిమాలో వెంకటేష్ గారు ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటారు. అలా చెప్తాను ట్రై చేశాను నేను, వర్కౌట్ అవ్వలేదు. అమ్మాయి బాగుంది. అంచనా అలాగా సార్. ఓకే వాటర్, శాండ్, టెన్నిసా, వాలీబాల్, బీచ్ వాలీబాల్. రైట్ ఆన్సర్. వెళ్ళారు ఎప్పుడైనా చూడడానికి అనుకున్నాను. ఎక్స్ప్రెషన్ బెటర్ అర్థమైంది. అయిపోయింది. వెరీ వెల్ ప్లేడ్. సూపర్ వండర్ఫుల్ జాబ్. ఇంత ఫాస్ట్ గా ఆన్సర్స్ ఎవరు చెప్పలేదు. చాలా మంది ఫాస్ట్ యాక్ట్ చేశారు కానీ
ఆన్సర్స్ ఎవరు ఇంత ఫాస్ట్గా చెప్పలేదు అండ్ యూ డిడ్ ఇట్. అండ్ నాకు తెలిసి ప్రతి ఆన్సర్ని విడదీసి ముక్కలు ముక్కలు చేశారు అండ్ నేను చెప్పే కూడా ఈజీగా గ్రాస్ చేసినందుకు నా పని సగం తగ్గింది. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, మన లాస్ట్ సెగ్మెంట్కి వచ్చాం అండ్ దిస్ గోన్ బి వెరీ స్పెషల్. డైరెక్ట్ దిల్సే, మీరు మనస్ఫూర్తిగా చెప్దాం అనుకున్న ఆన్సర్స్, నో డిప్లొమసీ, స్ట్రైట్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఓకే, ఈ టైటిల్స్ ని హీరోయిన్స్ కి డెడికేట్ చేయాలి మీరు అండ్ యూ షుడ్ టెల్ మీ వై. బెస్ట్ ఫ్రెష్ ఫేస్. ఐ థింక్ రాకుల్ ప్రీత్. రకుల్ ప్రీత్, వై? ఎందుకంటే తను షీస్ గుడ్ యాక్ట్రెస్ అండ్ మంచి సినిమాలు చేసింది అండ్ ఐ థింక్ షీస్ ప్రిటీ ఆల్సో. సో ఐ థింక్ సో వచ్చిన కొత్త హీరోయిన్ల అందరిలోకి రకుల్ ప్రీతే బెస్ట్ అంటున్నారు సుమంత్. మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఓకే, బెస్ట్ బాడీ. ఇంకా తమన్నా. తమన్నా తమన్నా. తమన్నా కంటే ఇంకెవరికి బెస్ట్ బాడీ లేదంటున్నారు సుమంత్. వెరీ గుడ్. బెస్ట్ పెర్ఫార్మెన్స్. నిత్య మేనన్. నిత్య మేనన్, వై? షీఈ్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి, మంచి వెరీ గుడ్ యాక్ట్రెస్ అనమాట. తన రోల్ని బాగా క్యారీ చేస్తారు. నిత్య మేనన్ కంటే ఇంకే హీరోయిన్ రోల్ ని బాగా క్యారీ చేయలేరు అంటున్నారు సుమంత్. బెస్ట్ పిఆర్ స్కిల్స్. కాజల్. అంటే కాజల్ దగ్గర పిఆర్ స్కిల్స్ మాత్రమే ఉన్నాయి అంటున్నారు. ఓకే, సిచ్యువేషన్ అండ్ యువర్ రియాక్షన్, రైట్? ఆర్జీవి రామ్ గోపాల్ వర్మతో 3 సినిమాల ఆఫర్ వచ్చింది. ఐల్ బీ హ్యాపీ అండి, బికాస్ ఐల్ డెఫినెట్లీ బీ హ్యాపీ. నేను ఆయన కాల్ చేసి స్టోరీ ఉందంటే ఇప్పుడు నేను ఆర్జీవి, నేను ఫోన్ చేస్తాను, మీరు ఫోన్ ఎత్తుతారు. ఓకే, సుమంత్. యా, హలో. యా, హూస్ దిస్? దిస్ ఇస్ ఆర్జీవి. సార్, ఎలా ఉన్నారు? 3 సినిమాలు రెడీగా ఉంది. ఓకే సార్. తెలుగు, హిందీ ఏదండి? మొత్తం ఒరియాలోనే. ఒరియా? ఒరియాలో తీద్దాం అనుకుంటాం. షూటింగ్ కొరియా అండి? 3 ఒరియాలో తీసి బంగ్లాదేశ్తో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. బంగ్లాదేశ్. ఓకేనండి. హారరా? ఏంటండి? హారర్ అండి? అంటే పోస్టర్ చూస్తే హారర్లా ఉంటుంది, థియేటర్కి వస్తే కామెడీ అయిపోతుంది. ఓకే, ఓకేనండి. ఒకసారి నేను అలా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, డెఫినెట్లీ అండి. స్టోరీ వినేస్తానండి డెఫినెట్గా. మీరు రికమెండ్ చేస్తానంటే డెఫినెట్లీ స్టోరీస్ బాగుంటాయి. స్టోరీ వింటావా? స్టోరీ బాగుంటే ఇమీడియట్లీ. దిస్ ఇస్ ఆర్జీవి సుమంత్. నువ్వు స్టోరీ యా సార్. ఓకే ఓకే. మీరు ఓకే. స్టోరీ నేను కథ చెప్పను, నేను తీసాక తెలుస్తుంది కదా ఎవరికైనా. నాకు కూడా. సార్, మనం రేపు కలుద్దాం. ఎక్కడ కలుద్దాం చెప్పండి. కొరియానా? అంటే ఇప్పుడు నేను ఫోన్ చేశాను కాబట్టి నేను చెప్తాను. చెప్పండి. ఎక్కడ? ఐస్ క్రీమ్ పార్లర్. కథ చెప్పను. ఐస్ క్రీమ్ పార్లర్. ఐస్ క్రీమ్ పార్లర్ 2 ఐస్ క్రీమ్లు కరిగిపోయాయి. సో ఈసారి శ్మశానంలో కలుద్దాం అనుకుంటున్నాను నేను. శ్మశానం డెఫినెట్ గా కూల్ ఉంటుంది, బాగా చల్లగా ఉంటుంది, సమ్మర్ కదా. ఓకేనండి. ఓకేమా? ఓకే, రైట్. ఓకే. ఓహో. ఓకే, నెక్స్ట్ వన్. స్ట్రైట్ ఫ్రమ్ యువర్ హార్ట్ రేటింగ్స్. ఐల్ సే హీరోయిన్ నేమ్ అకార్డింగ్ టు యూ 1 to 10. యువర్ మార్క్స్. కాజల్ అగర్వాల్. 7. దేనికి ఇచ్చారు? హైట్ కా, క్యూట్ కా, హాట్ కా? క్యూట్. క్యూట్? క్యూట్. అంత హాట్నెస్ లేదు, ఓన్లీ క్యూట్నెస్ ఏ ఉంది అంటున్నారు సుమంత్ అబౌట్ కాజల్ అగర్వాల్. చంపేస్తాడు, తొక్కి నలిపేస్తాడు అసలు. సో 7. సమంత. ఓకే, 8 ఇచ్చారు. ఓకే కాదు, నాకు అర్థం కావట్లేదు. ఇది పంచుతారేంటి మీరు ఇలాగా? ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. మార్కులు పంచకూడదు అలా. 7 ఫర్ కాజల్, 8 ఫర్ సమంత. 8 ఫర్ వాట్? హాట్నెస్. సమంత, కాజల్, తమన్నా. ఇంకా ఎవరన్నా ఉన్నారా నెక్స్ట్? ఓకే, 6. అంటే ఎవరైంది? 6. కాజల్ కి 7 ఇచ్చారు హాట్నెస్ కి, సమంతకి 8 ఇచ్చారు, తమన్నాకి 6 ఇచ్చారు, రైట్? రెజీనా. ఇంకా ఉన్నారా? ఐ డోంట్ నో. 5. రెజీనా హాట్నెస్ లో 5 పాయింట్స్ వచ్చాయి 10 కి. రకుల్ ప్రీత్. 4. రకుల్, రెజీనా. రాశి ఖన్నా 3 హాట్నెస్ లో. వీళ్ళ హాట్నెస్ కి రేటింగ్ వేశారు సుమంత్ గారు. ఓకే, మీకు బాగా అర్థమై ఉంటుంది, దాని నుంచి ఫాలో అయి ఉంటారు మీరు. వీళ్ళందరిలోకి ఇప్పుడు హైయెస్ట్ లో ఉంది సమంత విత్ 8 పాయింట్స్ ఇన్ హాట్నెస్. 7 పాయింట్స్ ఫర్ కాజల్ అగర్వాల్, 6 పాయింట్స్ ఫర్ తమన్నా, 5 పాయింట్స్ ఫర్ రెజీనా, 4 పాయింట్స్ ఫర్ రకుల్ ప్రీత్, 3 పాయింట్స్ ఫర్ రాశి ఖన్నా. 2, 1 and 10 మిగిలాయి, రైట్? 9 కూడా ఉందిగా. 9 కూడా మిగిలింది. ఎస్. సో 4, 9. నా దగ్గర 5 సెలబ్రిటీస్ ఉన్నారు. లెట్స్ సీ. చార్మి. 1. యాక్చువల్లీ అయితే 7 to 8 ఇవ్వచ్చు. అది లేవు, నెంబర్ లేవు, ఖాళీ లేవు. 9 ఉందిగా, 9, 10 ఉన్నాయి, ఇవ్వరు. 1 ఉందంటే 1 ఇస్తారంట. అబ్బా, 2 ఉంది, 2 ఇవ్వచ్చుగా పాపం, ఇవ్వరు. చార్మీకి హాట్నెస్ కి 1 ఇస్తారంట 10 లో. అది చెప్పానంటే, మీరు చెప్పాను. ఇంకా నెంబర్స్ లేక ఇస్తున్నారంట. 2, 9, 10 ఉన్నాయి, నాకెక్కడ తెలుసు. శృతి హాసన్. 9 ఇచ్చారు.
ఏంటి సార్ గిఫ్ట్ ఇచ్చారా ఏంటి బంపరా తీసుకోండి లాక్ కియా జాయ్. శృతి హాసన్ కి 9 ఇచ్చారు హాట్నెస్ కి. వెరీ గుడ్. ఇంకా 2 and 10 మిగిలాయి. ఓకే నమిత గారు 2 ఆలోచించుకోండి. ఇంకా 10 మాత్రమే మిగిలింది స్కోరు. కోవేశ్వర్ల గారు 0 ఉందన్నారుగా మీరు. తీసేసి ఓకే నేను బయలుదేరుతాను. ఎక్కడికి టాకింగ్ అబౌట్ హాట్నెస్ మళ్ళీ మొదలెడదాం. లేదు అవసరం లేదు. ఇంకా మిగిలిన 10 కాబట్టి పేర్లు తెలుసు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు నేను కరెక్ట్గా ఇస్తాను. లేదు. సో ఇప్పుడు 10 మాత్రం మిగిలింది కాబట్టి ఇచ్చేద్దాం హాట్నెస్. ఓకే షీస్ హాట్. 10 points కి 10 points హాట్నెస్. కోవేశ్వర్ల గారు విత్ లవ్ ఇచ్చారు. అదేంటా వెరీ గుడ్. ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఒకళ్ళే ఉన్నారు, అంటే 0 మిగిలింది వాళ్ళకి, ఇంకెవరికి మిగిలేదు. అనుష్క మిగిలిపోయారు. హీరో ఇస్తారు ఆవిడకి. ఆవిడ నెక్స్ట్ చేసే సినిమా పేరు 0 సైజ్ కానీ ఆవిడకి హాట్నెస్ లో మీరు 0 ఇస్తే వేరే ఆప్షన్. అనుష్క యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఎలా ఫీల్ అవుతాను. బట్ ఎస్ అంటే ఆవిడకి మార్కులు మనం వేయలేమండి అందులో. బట్ మీరు చాలా బాగా వేశారు. నాకు మీకు ఇచ్చిన స్కోర్స్ కి రేపు మీకు ఫోన్లు మోగేదానికి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. బట్ వెల్ డన్. యు హావ్ బీన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ యూ ప్లేడ్ ఇట్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ ఆన్ అవర్ షో. ఐ రియల్లీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. అండ్ మా షోకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్లే ముందు మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. సో మీ హ్యాండ్ ప్రింట్ కూడా మేము తీసుకుని మా గ్యాలరీలో ప్లేస్ చేయాలి. ఓకే గుర్తు. అందంలో ఎవరెస్ట్ ఉంటే అది నువ్వేనా? ఓ మైనా మైనా నీ పేరేదైనా భూగోళం. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీ చేతుల మీదుగానే మా గ్యాలరీలో ప్లేస్ చేద్దాం. అదేదో మాయలాగా ఇదంతా జరిగే కలలాగా క్షణంలో అలా థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ ఎన్నో సూపర్ విషయాలు మాకు చెప్పారు. అండ్ మీ లైఫ్ గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం, మా ప్రేక్షకులందరికీ అందించాం. సో దిస్ ఇస్ సుమంత్ అశ్విన్ అండ్ నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.